వారం నుండి ఈ శుక్రవారం వరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచారు తండ్రి. మమ్మల్ని పోషించి కాచి కాపాడి రక్షిస్తున్నారు. కేవలం మీ దయ తండ్రి. ప్రార్థన చేర్చలేని ఎత్తు ఉన్నదా, ప్రార్థనతో చేరలేని లోతు ఉన్నదా, ప్రార్థనతో మార్చలేని గుండె ఉన్నదా, ప్రార్థనలో మాన్పలేని గాయం ఉన్నదా. ప్రార్థన ప్రార్థన ప్రార్థనే ప్రార్థన ప్రార్థన ప్రార్థనే బహు గొప్పది. ఊపిరిని నిలిపింది ఆగరు ప్రార్థనే, విజయమును తెచ్చింది దేవోరా ప్రార్థనే, రాజు హృదయ మార్చింది ఎస్తేరు ప్రార్థనే, రాజు హృదయ మార్చింది ఎస్తేరు ప్రార్థనే, గాయములను మార్చింది హన్నా ప్రార్థనే, గాయములను మార్చింది హన్నా ప్రార్థనే. ప్రార్థన ప్రార్థన ప్రార్థనే నా గురి. ప్రార్థన ప్రార్థన ప్రార్థనే నా సిరి. గొప్ప దేవుడు ప్రార్థనలో ఉంటుంది. మంచి వాక్యాన్ని, మంచి జ్ఞానాన్ని అమ్మగారు దయచేయండి. మంచి వాక్యాన్ని ఇంకా అనేకులకు పంచలేదు, మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. అమ్మగారిని దీవించి ఆశీర్వదించండి, కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. మీకే మహిమ గంధ ప్రభావం కోరుకుంటుంది. యేసుక్రీస్తు ఆమేన్. కీర్తనలు 14వ అధ్యాయము ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుతుంది. కీర్తనలు 14వ అధ్యాయం ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుతుంది. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయదు. మేలు చేయువాడు ఒకడును లేడు. వివేకము కలిగి దేవుని వెదుకువారేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించారు. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. మేలు చేయువాడు ఎవరునూ లేరు, ఒక్కడైనను లేడు. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానం పక్షమున ఉన్నాడు. బాధపడు వారి ఆలోచనలను కనికరించుదురు, అయినా యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. లేదు, మేలు చేయువాడు ఒకడును లేడు. మనం అనుకుంటాం వాళ్ళు మేలు చేస్తారు, వీళ్ళు మేలు చేస్తారు, మా కాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారని బాగా అనుకుంటాం. కానీ ఒక టైం వస్తే ఎవ్వరు చేయరు. మనుషులందరూ, నేనైనా నువ్వైనా ఎవరైనా మనుషులు మనకి టైంకి ఎవ్వరు చేయరు. ఆ టైంలో మనకి ఎవరు సహాయం చేసేది? ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు యేసుక్రీస్తు మాత్రమే, దేవుడు మాత్రమే, మనం సృష్టించిన సృష్టికర్త మాత్రమే నమ్మదగిన సహాయకుడు. అందరూ వదిలిపెట్టేస్తారు. వివేకము కలిగి దేవుని వెతకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించారు. ఇప్పుడు కూడా పరిశీలిస్తున్నారు. ఇది ప్రజెంట్ కూడా మరి దేవుడు వివేకము కలిగి దేవుని వెతకువారు అంటే దేవుని కోసం శ్రమపడి ఆయన సన్నిధికి వచ్చి ఆయన స్తుతించడం, సువార్త చెప్పడం, ఈ పనులు ఎవరు చేస్తారా అని ఆకాశం నుండి చూస్తూ ఉన్నారు. ఒక టైం వస్తుంది అంటున్నాము, మేకల్ని గొర్రెల్ని వేరుపరిచినప్పుడు కానీ మనకు అర్థం కాదు. ఇప్పుడు అసలు ఏం అర్థం కాదు. ఫస్ట్ ప్రయారిటీ ఇంపార్టెన్స్ అనేది మనకి దేవునికి ఇవ్వాలి, మనం దేవుని సన్నిధికి ఇవ్వాలి. ఏదో మ్యాక్సిమం మనం తప్పదనుకుంటేనే మిస్ అవ్వాలి, కానీ లేకపోతే అస్సలు వచ్చి చూడండి. బాధపడు వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు, ఆయనను యెహోవా వారికి ఆశ్రయమై. మనకి ఒక్కోసారి చాలా బాగుంటుంది కొన్ని విషయాల్లో, కానీ మన పక్కన ఉన్న వాళ్ళకి అసలు మన బాధ ఇంత కూడా అర్థం కాదు. మనం ఇక్కడ ఏడుస్తూనే ఉంటాము, పక్కన వాళ్ళు నవ్వుకుంటూ చక్కగా అట్లా ఉంటారు. అట్లా ఉంది ఈ లోకం అన్నమాట. మన బాధని
ఎవరు మన బాధను మనుషులు తృణీకరిస్తారు కానీ దేవుడు మాత్రం అసలు ఎప్పటికీ కూడా తృణీకరించరు. ఎందుకంటే తన సొంత రక్తంతో, విలువైన రక్తంతో మనల్ని కొనుక్కున్నారు కాబట్టి మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టరు. సదాకాలం మీతో ఉంటాను అని దేవుడు చెప్పారు. మనము దిగులు పడద్దు. ఎన్నో ఆటపోట్లు వస్తాయి మన జీవితాల్లో, తప్పకుండా వస్తాయి. ఎట్లాంటి వాళ్ళైనా అనుభవించాల్సిందే. ఈ లోకంలో దేవుడు సుఖ దుఃఖములను జయపరిచారని చెప్పారు కదా. ఇన్ ద డే ఆఫ్ ప్రాస్పరిటీ బీ జాయ్ఫుల్, బట్ ఇన్ ద డే ఆఫ్ అడ్వర్సిటీ కన్సిడర్. షూర్లీ గాడ్ హ్యాస్ అపాయింటెడ్ వన్ యాజ్ వెల్ యాజ్ ది అదర్. అంటే రెండింటిని చెప్పచ్చారు. మనకి ఒక్క సుఖమే ఉంటుందని అనుకోవడానికి లేదు. సుఖము దుఃఖము రెండు ఉంటాయి కాబట్టి అన్నిటిని ఫేస్ చేయడానికి దేవుడు మంచి మనకి ధైర్యము, జ్ఞానము, తెలివి, వివేచన ఇవ్వమని రోజు మనం అడగాలి. మన ఎమోషన్స్ అన్నీ కంట్రోల్లో ఉంచమని రోజు మనం ప్రార్థన దగ్గర, దేవా నాకైతే చాలా గుర్తు వస్తుంది వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టినవన్నీ కూడా, నన్ను తిట్టినవి, నన్ను అవమానపరిచినవన్నీ నాకు గుర్తొస్తున్నాయి. కానీ నాకు మాత్రం నేనైతే వీటిని తీసేసుకోలేను. కేవలం మీ యొక్క మీ దయతో ఇది మా హృదయంలో ఉన్న వేదన, బాధ, చింత అన్నీ తీసివేయండి. మీ పరిశుద్ధ రక్తంతో నన్ను ప్రతిదినము కడగండి అని మనం దేవుణ్ణి అడిగి పొందుకోవాలి. లేకపోతే మనం దేవునికి నచ్చం అన్నమాట. దేవుని ఇష్టమైన బిడ్డలంగా మనం ఉండలేము ఇవన్నీ పెట్టుకుంటే. కాబట్టి మన హృదయంలో మార్పు కోసం కూడా ప్రతిరోజు మనం దేవుణ్ణి అడగాలి. బాధపడి వారి ఆలోచనను మీరు, అంటే మనుషులు తృణీకరించుదురు, అయినను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నారు. కాబట్టి ఈ దుఃఖాన్ని, చింత, బాధ అంతా కూడా దేవుని మీద వేసి, మరియా గారింట్లో ఒక పని చేసే అమ్మాయి గురించి మనం తెలుసుకుందాం. అమ్మాయి ఎట్లాంటిదో, మరి ఆమె ఎన్నో మంచి గుణలక్షణాలు కలిగిన స్త్రీగా ఉందన్నమాట. ఆమెను గురించి మనం తెలుసుకుందాం. ఆమె పేరు రొదే. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 12 నుంచి 17 వరకు చదువుతున్నాం. ఇంటికి వచ్చాడు. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండేది. అతడు తలవానికి తలుపు చదువుతుండగా రొదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చాడు. ఆమె పేతురు స్వరం గుర్తుపట్టి సంతోషం చేత తలుపు తీయగా లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపాడు. అందుకు వారు నీవు పిచ్చిదానమని, అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢంగా చెప్పి మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాను. మరియ ఇంటికి ఎవరు వచ్చారు? పేతురు గారు వచ్చారు. పేతురు గారు ఎక్కడి నుంచి వచ్చారు అది తర్వాత చూసుకుందాం. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. ఎందుకని? పేతురు గారు చెరసాలలో ఉన్నారు. దాదాపు అదే కాలం ముందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారంగా పట్టుకొని యోహాను సహోదరుడు యాకోబును ఖడ్గంతో చంపించెను. చూసారా? హేరోదు రాజు యాకోబును ఖడ్గంతో చంపించాడు. ఇప్పుడు యాకోబుతో పాటు పేతురు గారు ఉన్నారు కదా, వీళ్ళిద్దరే ఉంది. వీళ్ళిద్దరిలో ఇప్పుడు యాకోబు గారు అయిపోయారు. ఇక నెక్స్ట్ పేతురు గారు ఉన్నారు. ఆయన్ని కూడా చంపడానికి సిద్ధంగా ఉన్నారు. అప్పుడు ఏం జరిగింది? అద్భుత కార్యం. ఇది యూదులకు ఇష్టమైన కార్యం అని తెలుసుకొని పేతురును కూడా పట్టుకున్నారు. అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగ అయిన పిమ్మట ప్రజల యొద్దకు అతన్ని తేవలనని ఉద్దేశించి అతనిని కావలి ఉండుటకు 4 చతుష్టముల సైనికులకు అతన్ని అప్పగించెను. 4 చతుష్టముల సైనికులకు అతన్ని అప్పగించెను. 4 చతుష్టములు అంటే 14 మంది మనుషులు. 14 మందిని అక్కడ కాపలా పెట్టారు. ఈ పేతురు గారిని చెరసాల నుంచి బయటికి రానియకుండా 14 మందిని అక్కడ కాపలా పెట్టారు. చూసారా? ఒక్క మనిషి కోసం 14 మందిని కాపలా పెట్టారన్నమాట. ఎవరు పెట్టారు? హేరోదు రాజు. అప్పుడు ఏం జరిగిందో చూడండి. 6వ వచనం. హేరోదు అతనిని వెలుపలికి తీసుకొని రావాలనని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. చూసారా? బాగా బంధించి 2 సైనికులేమో లోపల ఉన్నారు, బయటేమో 14 మంది ఉన్నారు. సంఖ్యలు బాగా వేసేసి బంధించేశారు పేతురు గారిని. 14 మంది ఏమో బయట ఉన్నారు, 2 సైనికుల మధ్యలో ఆయన ఉన్నారు పేతురు గారు.
యాకోబుని చంపారు, ఇక పేతురు గారిని కూడా చంపడానికి. అతడు ఉండిన గదిలో వెలుగు ప్రకాశించెను. ఇదిగో ప్రభు దూత అతడి దగ్గర నిలిచెను. అతడు ఉండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. సైనికుల మధ్యలో ఉన్నాడు, బయట అంటున్నాడు. అయినా కానీ దేవుడు ఎంత అద్భుత కార్యం చేశారు. దేవుడిని ప్రేమించే వారికి అన్ని సమకూడి చక్కగా జరుగుతాయి అన్నమాట. మనం ఇక్కడ ఏం తెలుసుకున్నా ఎంత అద్భుత కార్యం. మనుషులు మనకి ఎంత కీడు చేయాలన్నా, మన బాధను పట్టించుకోకపోయినా, మనల్ని ఎంత కృంగదీసినా కానీ దేవుడు మాత్రం మనల్ని వదిలిపెట్టరు. ఏదైనా మనం సాధించే వరకు దేవుని దృష్టిలో మనం ఏం చేయాలి. ఇప్పుడు పేతురు గారు చెరసాలలో ఉన్నారని వీళ్ళందరూ కూడుకొని ప్రార్థిస్తున్నారు. సంఘంలో ఉన్న సభ్యులు ఎవరింట్లో, మరియమ్మ గారి ఇంట్లో కూర్చొని చక్కగా అందరూ ప్రార్థిస్తున్నారు. వాళ్ళ ఇంట్లో పని మనిషి రోదే. ఆమె చాలా చూడు ఆ అమ్మాయి ఏం చేస్తుంది. ఇప్పుడు తర్వాత ఏం జరిగిందంటే అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక ఈ పేతురు గారు ఏమనుకుంటున్నారు, అదే ఇదంతా జరిగింది నిజమా కాదా, కళ. ఇంత ఆశ్చర్యకార్యం ఆయనకే ఆశ్చర్యం ఉంది అసలు కదా. ఇది నిజమా కళ అని ఆశ్చర్యపోతున్నారు. కావలిని దాటి పట్టణంకు పోవు ఇనుప గవిని యొద్దకు వచ్చినప్పుడు దానంతటా అదే వారికి తెరుచుకునేను. ఇనుప గవిని, అబ్బా ఎంత ఆశ్చర్యం కదా. ఇనుప గవిని, ఇనుప తలుపులు కూడా మొత్తం దానంతటిగావే తెరుచుకున్నాయంట. పేతురు గారు వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతనిని విడిచిపోయారు. ఒక వీధిలోనికి రప్పించిన తర్వాత ఇక దూత వెళ్ళింది. పేతురుకు తెలివి వచ్చి ప్రభు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులకు చేయనుద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజంగా తెలియదని అనుకోలేను. పేతురు గారు అమ్మో కలగాలి, ఇది నిజమే, నేను ఇక్కడికి వచ్చాను కదా. మరియమ్మ గారి ఇంటికి వచ్చేసాడు. ఆయన వచ్చినప్పుడు ఈ రోజే వీళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు. తలుపెట్ట కడితే వీళ్ళకి ఎవరికి ప్రార్థనలో ఉన్నారు కదా. పేతురు గారి స్వరం గుర్తుపడతారు. ఇప్పుడు సేవకుల స్వరం మనం కూడా గుర్తుపడతాం కదా. ఎవరన్నా వచ్చి ఇక్కడ డోర్ బయట ఉండి ఈమె వీళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు, ఈమెకి సౌండ్ వినపడింది. నా గొర్రెలు నా స్వరం వినును అంటారు. వివేచన కలిగి ఈమె చక్కగా పేతురు గారు చెప్పేటప్పుడు ఈమె విందనమాట. రోజే విని తలుపు తెరుద్దామని అంటే సంతోషం పట్టజాలక ఆమె తలుపు తెరవకుండా వీళ్ళందరికీ వచ్చి చెప్తుంది, పేతురు గారు వచ్చారని. రోజే అయితే వీళ్ళేమో నమ్మట్లా, పిచ్చిదానా అని అంటున్నారు. వీళ్ళందరూ ఏమైనా పిచ్చా ఏంటి, పద్ధతి ఏదో డిఫరెంట్గా ఉంది ఏదో అని అట్లా మనల్ని కూడా అనుకుంటారు ఈ లోకంలో కదా. మనం చేసే పని కొంతమందికి అర్థం కాదు. హృదయ వివేచన కలిగిన స్త్రీ, రాసుకోండి, హృదయ వివేచన కలిగిన స్త్రీ. ఎందుకని వివేచన కలిగింది? అపోస్తుల కార్యములు 12:14. ఆమె పేతురు స్వరం గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకుని పోయి పేతురు తలుపు దగ్గర నిల్చున్నాడని తెలిపాను. ఎందుకు వివేచన అన్నామంటే ప్రార్థన చేసేటప్పుడు ఆయన ఒక స్వరం ఉంది, డోర్ తట్టింది కూడా ఆమె అబ్జర్వ్ చేసింది. మంచి తెలివిగా వివేచన కలిగి ఉంది కాబట్టి వీళ్ళందరికీ చెప్తే వీళ్ళు నమ్మారా? నమ్మలేదు. ఎంత విశ్వాసం కలిగిన స్త్రీ అని కూడా చెప్పుకోవచ్చు. తర్వాత హృదయ దృఢ నిశ్చయం కలిగిన స్త్రీ. అయితే వీళ్ళందరూ కాదు పేతురు గారు కాదని అంటే ఆమె ఏమంటుందో తెలుసా? అందుకు 12:15 అందుకు వారు నీవు పిచ్చిదాను అనేది. చూసారా? అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అనేది. ఆమె దృఢ నిశ్చయిత కలిగిన స్త్రీగా ఉంది. హృదయ దృఢ నిశ్చయిత కలిగిన స్త్రీ. తాను చెప్పినదే నిజమని ఎంత కాన్ఫిడెన్స్ ఉంది కదా. కాన్ఫిడెన్స్ ఎంత ధైర్యంగా నేను తప్పకుండా ఆయనే వచ్చారు, అద్భుత కార్యం జరిగిందని ఆమె నమ్మింది. ఎవరైతే సువార్త విని మన హృదయ తలుపులు తెరిస్తే అప్పుడు దేవుడు హృదయంలోనికి ప్రవేశించి చక్కగా మనల్ని పరిపాలన చేస్తారు. సువార్త చెప్పినప్పుడు తిరస్కరిస్తే దేవుడు కూడా రక్షించలేడు కదా. మరి మనం ఒకవేళ స్వీకరించాలన్నా తృణీకరించాలన్నా కానీ మన హృదయం మనలోనే ఉండాలి.
స్వేచ్ఛనిచ్చారు కదా దేవుడు. సువార్త చెప్పినప్పుడు మన హృదయ తలుపులు అంటే మన మైండ్లో కూడా మనం నిజమే కరెక్టే అని విశ్వాసం ఉంచి మన హృదయ తలుపులు తెరిస్తే అప్పుడు దేవుడు లోపలికి వచ్చి మన రక్షణ కార్యాన్ని చేస్తాడు. పేతురు గారే వచ్చాడు, వాయిస్ నేను విన్నా, వీళ్ళు పిచ్చిదానన్నా ఏమన్నా కానీ ఆమె పట్టించుకోవట్లేదు. ఆయనే పేతురు గారే అంది, డోర్ తీస్తే పేతురు గారు వచ్చేసారు లోపలికి. అదొక పెద్ద అద్భుత